ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అమెరికా, ఇరాన్ యుద్ధం గురించే మాట్లాడుకుంటుంది. అయితే ఈ యుద్ధం కేవలం పవర్ కోసమో, లేకపోతే ఆయిల్ కోసమో అని మీరనుకుంటే మీరంతా కూడా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ యుద్ధం గురించి అంటే ఈ గొడవ గురించి ఇజ్రాయెల్ కొన్ని దశాబ్దాల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంది. సో ఆ ప్లాన్‌లో భాగంగానే అమెరికాని ఒక పావులా వాడుకుంటుంది. అండ్ ఆ ప్లాన్ గురించి కూడా మీరందరూ వినే ఉంటారు. ఆ ప్లాన్ నథింగ్ బట్ ఏ గ్రేటర్ ఇజ్రాయెల్. ఆ గ్రేటర్ ఇజ్రాయెల్‌ని సాధించడం కోసమే ఇదంతా గూడా ఇజ్రాయెల్ ఇంత దారుణమైన స్థితికొచ్చి చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే మనం చూసుకుంటే సోషల్ మీడియాలో థర్డ్ టెంపుల్ ప్రాజెక్ట్ అనేది చాలా వైరల్ అవుతూ వస్తుంది. అసలు ఈ థర్డ్ టెంపుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ విషయాలన్నింటి గురించి ఐక్యరాజ్య సమితిలో మన ఇండియా, మన భారతదేశం ఎందుకు ఆందోళన చెందుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొట్టమొదటగా అసలు గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఏంటి? మనం చూసుకుంటే ఈజిప్టులోని నైలు నది నుంచి ఇరాక్లో ఉండే యూఫ్రాటిస్ నది వరకు ఆ భూభాగం అంతా కూడా అబ్రహాం వంశస్థులకు బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చాడని జీవ్స్ నమ్ముతారు. ఆ భూభాగం మొత్తాన్ని గ్రేటర్ ఇజ్రాయెల్ అని చెప్తారు. అయితే ఆ భూభాగాన్ని చూసుకుంటే నేటి పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఇరాక్, ఈజిప్ట్ ఇంతేకాదు సౌదీ అరేబియాలో కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. సో ఇజ్రాయెల్ మెయిన్ మోటో ఏంటంటే ఆ భూభాగాన్ని మొత్తం కూడా అంటే ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ని మొత్తం కూడా చేజిక్కించుకునే పనిలోనే ఈ గొడవలు కానీ, యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఇంతేకాదు ఇజ్రాయెల్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తారు వాళ్ళ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మేము పెంచుకుంటూ పోవాలి అని. ఇంకా ఈ థర్డ్ టెంపుల్ ప్రాజెక్ట్ అలాగే అల్లక్సా మసీద్ ఈ విషయం ఏంటి అని మీరు అడిగితే జెరూసలంలో టెంపుల్ మౌంట్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ప్రపంచంలోనే అత్యంత కాంట్రవర్సీ ప్లేస్ అది. ఎందుకంటే అక్కడ జియూస్కు సంబంధించిన 2 దేవాలయాలు ఉండేవి. ఆ 2 దేవాలయాల్ని ముస్లిం వాళ్ళు కూల్ చేసి అక్కడ అల్లక్సా మసీదుని నిర్మించారనేది జియూస్ నమ్ముతారు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఆ అల్లక్సా మసీదుని కూల్ చేసి అక్కడ ఇంకొక దేవాలయాన్ని అంటే ఆల్రెడీ 2 దేవాలయాలు కూల్చేశారు. ఇప్పుడు అల్లక్సా మసీదుని కూల్చేసి అక్కడ 3వ దేవాలయం కట్టాలనేది వారి కోరిక. ఆ విధంగా అక్కడ మసీదును కూల్చేసి అక్కడ దేవాలయం కడితే మాత్రం పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం కూడా దుమారం రేగుతుంది. ప్రపంచమంతా కూడా మతపరమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇంకా ఈ విషయాలన్నింటిలో అమెరికా గురించి మాట్లాడదాం అనుకుంటే అమెరికాని ఏమనాలో కూడా తెలియట్లేదు. పప్పేటనాలా లేకపోతే అంతకంటే దిగజారిపోయిన ఏదైనా పదం ఉంటే అది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా ప్రజలు ఇంకా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులే. ఇదంతా కూడా అమెరికా ఏదైతే చేస్తుందో యుద్ధంలో హెల్ప్ చేయడం కానీ, వాళ్ళపైన అటాక్ చేయడం కానీ ఇదంతా కూడా అమెరికా ప్రజల కోసం చేయట్లేదు. ఇజ్రాయెల్ ఏదైతే ప్లాన్ చేస్తుందో అది అచీవ్ చేయడానికి అమెరికా ఇవన్నీ పాటలు పడుతుంది. అసలు అమెరికాకి అవసరం లేని పనులన్నీ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికి అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఈ డొనాల్డ్ ట్రంప్కి అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ కున్న సంబంధం, అలాగే ఎప్స్టీన్కి ఇజ్రాయెల్ కున్న సంబంధం ఇవన్నీ కూడా చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అలాగే గ్రేటర్ ఇజ్రాయెల్ యొక్క మెయిన్ మోటో అని చెప్పి ఈ గాజాలో జరుగుతున్న దాడులు కానివ్వండి, లేకపోతే లెబనాన్లో జరుగుతున్న ఆక్రమణలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక ఇంటులా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగానే చేస్తున్నాయి అని. అంతేకాదు ఈ పవిత్ర మాసం రంజాన్ మాసంలో ఇరాన్ సుప్రీం లీడర్ని చంపడం వెనక కూడా అదేదో ఒక లీడర్ని చంపినట్లు లేదు, ఒక మతం యొక్క అస్తిత్వం పైన దాడి చేసినట్లుగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ మెల్లమెల్లగా ఎదుగుతూ వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ కావాలో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళ శత్రువుని అంతమొందించుకుంటూ గ్లోబల్ డాన్లో ఎదుగుతుందని చెప్తున్నారు చాలా మంది నిపుణులు. సరే ఏది ఏమైనా కూడా భారత్కి లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ దాడులు కానీ ఈ యుద్ధం కానీ ఎలాంటి ప్రభావం చూపుతాయంటే ఇవన్నీ కూడా కేవలం మిడిల్ ఈస్ట్కే కాదు మన భారతదేశానికి కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. మనందరికీ తెలిసిందే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని, అలాగే యుద్ధ వాతావరణం వల్ల సప్లై చైన్ కూడా దెబ్బతింటుంది. వన్స్ సప్లై చైన్ దెబ్బతినిందంటే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతాయి. డెవలప్డ్ దేశాలైతే ఓకే, బట్ చిన్న చిన్న దేశాలు, ఆర్థిక సంక్షోభం ఉన్న దేశాలు ఈ యుద్ధం వల్ల చాలా విలవిల్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యుద్ధం కాస్త మతపరమైన యుద్ధంగా మారిపోతే అది ప్రపంచ శాంతికే ముప్పు. ఇంకా చివరిగా ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది ఒక కలనా లేకపోతే వాస్తవంగా మారనున్న సత్యమా? ఈ యుద్ధం ఎవరిని హీరోని చేస్తుందో ఎవరిని విలన్ని చేస్తుందో కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.